బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దీని యొక్క అర్థం, సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలు వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, ఈనాటి పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ పఠనం ద్వారా ప్రారంభించవలసిందిగా ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ 6వ తరగతి విద్యార్థి అయినటువంటి చిన్నారి బిలాల్ షేఖ్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చిన్నారి బిలాల్ షేఖ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఖజా రబ్బుక అల్లా తఅబుదూ ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వకుల్ లహుమా قولا كريما. صدق الله العظيم. జజాకల్లాహు ఖైర్. ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ 6వ తరగతి విద్యార్థి అయినటువంటి చిన్నారి బిలాల్ షేఖ్ పఠించినటువంటి అరబ్బీ ఆయతుల యొక్క తెలుగు అనువాదాన్ని చదివి వినిపించవలసిందిగా నేను సోదరుడు మొహమ్మద్ సలీంని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సోదరుడు మొహమ్మద్ సలీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు కానీ లేదా వారిరువురు కానీ ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఉఫ్ అని కూడా అనకండి, మరియు వారిని గద్దించకుండా వారితో మర్యాదగా మాట్లాడండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైర్. నా పేరు నజీర్ అహ్మద్. ఈనాటి పవిత్ర ఆధ్యాత్మిక సభ యొక్క నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడినది. సభ యొక్క నిర్వహణకర్తగా సభకు విచ్చేసినటువంటి పెద్దలను, సోదర సోదరీమణులందరినీ ఈనాడు అనగా జూన్ 1, 2016 బుధవారం సాయంత్రం 7 గంటలకు YPPM జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి దైవంపై అపోహలు వాస్తవాలు అనే అంశం యొక్క వక్త సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి ప్రసంగానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన కోసం ఈ సభను ఏర్పాటు చేసిన వారందరికీ అల్లా ఇహపర లోకాల్లో గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను UIRC యొక్క చిరు పరిచయాన్ని చేయదలిచాను. UIRCగా సుపరిచితం అయినటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద ఆధ్యాత్మిక సేవా సంస్థ. UIRC యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లోని అంబర్పేటలో కలదు. UIRC యొక్క ప్రధాన ఆశయాలు ముక్కలైన మానవ సమాజాన్ని ధార్మిక గ్రంథాల తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా సమైక్యపరచడం, మానవులంతా ఒకే జంట సంతానం, మనందరి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ధార్మిక గ్రంథాల వెలుగులో ప్రచారం చేసి తద్వారా సోదర భావాన్ని, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించే కృషి చేయడం. ఇది UIRC యొక్క క్లుప్తమైన పరిచయం. అలాగే రుజుమార్గం టీవీ పరిచయాన్ని కూడా చేయదలిచాను. మొట్టమొదటిసారిగా తెలుగు ఇస్లామిక్ ఛానల్ను ప్రారంభించే ఘనత కూడా UIRC వారికే దక్కింది. రుజుమార్గం టీవీ ఛానల్ సామాజిక మరియు ఆధ్యాత్మిక టీవీ ఛానల్.
గత 1.5 దశాబ్ద కాలంగా ఆధ్యాత్మిక రంగంలో వందల కొలది బహిరంగ సభలను నిర్వహిస్తూ అనేక ధార్మిక సభలలో ప్రసంగిస్తూ ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు రుజుమార్గాన్ని తెలియజేయడానికి అవిరామంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో మీ ముందుకు వచ్చేసింది మీ రుజుమార్గం టీవీ ఛానల్. మానవులంతా ఒక్కటే అని నినదిస్తూ మనందరి దేవుడు ఒక్కడే అని ప్రకటిస్తూ విశ్వమానవ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత, మత సామరస్యం, మానవతా విలువలను పెంపొందించేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ రుజుమార్గం టీవీ ఛానల్. తప్పక వీక్షించండి, అన్వేషించండి మీ రుజుమార్గాన్ని. ఈనాటి పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం 2 భాగాలుగా ముందుకు కొనసాగుతుంది. మొదటి భాగం ప్రసంగ భాగం, రెండో భాగం ప్రశ్నోత్తరాల భాగం. అంటే సభకు విచ్చేసినటువంటి సభికులకు నేటి అంశాలపై ప్రశ్నించి సమాధానాలు పొందేటటువంటి అవకాశం కలదు. ప్రశ్నోత్తరాల సరళిని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన నియమ నిబంధనలను నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నేను మన కార్యక్రమంలోని అంశం దైవంపై అపోహలు మరియు వాస్తవాలు అనే అంశం యొక్క వక్త సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు జనరల్ సెక్రటరీ, యుఐఆర్సి రుజుమార్గం టీవీ ఛానల్ డైరెక్టర్. జజాకల్లా ఖైర్. నేటి అంశం దైవంపై అపోహలు వాస్తవాలు అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని ప్రసంగానికి ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని చేయదలిచాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ జనరల్ సెక్రటరీగా మరియు రుజుమార్గం టీవీ ఛానల్ డైరెక్టర్గా, అలాగే ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా తమ విధులను నిర్వహిస్తున్నారు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు ఆధ్యాత్మికంలో ఆసక్తి మేరకు గత 13 సంవత్సరములుగా ఆధ్యాత్మిక గ్రంథాలు అయినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథం అయినటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథం అయినటువంటి దివ్య ఖురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ప్రవచనాల తులనాత్మక అధ్యయనం చేస్తున్నారు. సిరాజుర్ రెహమాన్ గారు యూద మత, బౌద్ధ మత, జైన మత, సిక్కు మత గ్రంథాలను కూడా అధ్యయనం చేసి ఉన్నారు. సిరాజుర్ రెహమాన్ గారు పూర్తి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 250కి పైగా ప్రసంగాలు చేసి ఉన్నారు. అందులో ముఖ్యమైనవి డివిడీస్ రూపంలో యుఐఆర్సి స్టాల్ నందు అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ప్రధాన ధర్మ గ్రంథాలలో దైవం, అలాగే మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే, ఇంకా హైదరాబాద్లోని హైందవ పండితులు అయినటువంటి రాజశేఖర్ శర్మ గారితో హిందుత్వం మరియు ఇస్లాంలో వాస్తవ దైవభావన అనే చర్చను కూడా చేసి ఉన్నారు. సిరాజుర్ రెహమాన్ గారు హైదరాబాద్లోని ఖైరతాబాద్లో బడా గణేష్ దగ్గర కూడా ప్రసంగించి ఉన్నారు. ఇంకా సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి ప్రసంగాలకు మరియు యుఐఆర్సి కార్యక్రమాలకు తెలంగాణ డిప్యూటీ సీఎం అయినటువంటి మహమూద్ అలీ గారు మరియు అక్కడి హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి గారు కూడా ఎంతో ప్రశంసించి ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీస్ ఆఫీసర్స్ కోసం వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి పరివర్తన అనే వర్క్షాప్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివి కమల్ హసన్ రెడ్డి గారి సమక్షంలో కూడా నిర్వహించి ఉన్నారు. దీనికి గాను హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా పీస్ అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా బహుకరించడం జరిగింది. అలాంటి వక్త నేడు మన మధ్య ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా దైవం పట్ల అపోహలు వాస్తవాలు అనే అంశంపై ప్రసంగించవలసిందిగా సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని కోరుతున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు జనరల్ సెక్రటరీ, యుఐఆర్సి, డైరెక్టర్ ఆఫ్ రుజుమార్గం టీవీ ఛానల్.